ధర్మేణ సాధ్యతే సర్వం ధర్మైవ పరమం వ్రతం ధర్మక్షేత్రమిదం క్షేత్రం తస్మాత్ ధర్మం సదా చర. ఈ లోకంలో ధర్మం వల్లనే అన్ని సిద్ధిస్తాయి. ధర్మమే అందరికీ ఆచరించదగిన శ్రేష్టమైన వ్రతం. అటువంటి ధర్మానికి నిలయమైన క్షేత్రం మన భారత భూమి. అందువల్ల ధర్మాన్ని ఎల్లప్పుడూ విడువకుండా తప్పకుండా ఆచరించాలి. ఓం నమో వెంకటేశాయ. ధర్మక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నది ఉపనిషత్తు భావన. సమస్త సృష్టి సత్యం మీదే ఆధారపడి ఉంటుంది కనుక సత్యాన్ని గురించి సంపూర్ణంగా వివరించే చర్చా కార్యక్రమమే నేటి ధర్మక్షేత్రం. ఈనాటి విశిష్ట అతిథులు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు, ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, అందరికీ సుపరిచితులు. నమస్కారం గురుగారు. శ్రీ సాగి కమలాకర శర్మ గారు, ఆచార్యులు, జ్యోతిష్య శాస్త్ర పండితులు. గురుగారు నమస్కారం, స్వాగతం. చాలా క్లిష్టమైన, చాలా విస్తారమైన విషయాన్ని ఈరోజు ఛేదించే ప్రయత్నం, అర్థం చేసుకునే ప్రయత్నం. గురుగారు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అసలు ఈ వాక్యాన్ని 4 పార్శ్వాలు, 4 విడివిడి విషయాలుగా అర్థం చేసుకోవాలా? అవన్నీ కలగలిసి ఉన్నాయా గురుగారు? అసలు మొదటి ప్రశ్నే చాలా భావస్ఫోరకమైనటువంటి ప్రశ్న. ఈ 4 విడివిడిగా విడి పదాలుగా మనకి వినిపిస్తున్నప్పటికీ, అనిపిస్తున్నప్పటికీ అంతర్లీనంగా దాగిన ఒక మహాపరిసత్యం ఏమిటంటే బ్రహ్మము. అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కదా. కాస్త విడగొట్టి కనుక చదువుకుంటే సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ. అంటే బ్రహ్మము కానిదంటూ ఏదీ లేదు. ఏది బ్రహ్మము అంటే దేనిని ఈ కనులు చూడలేవో, కానీ దేని వలన ఈ కనులు చూడగలుగుతున్నాయో అది బ్రహ్మం. అది అక్కడి నుంచి కనుక మనం అర్థం చేసుకుంటే ఈ సత్యాన్ని బ్రహ్మముతో సమన్వయం చేసి ఎలా మాట్లాడుకోవాలి, తర్వాత జ్ఞానము బ్రహ్మం ఎట్లా అయింది, ఈ అనంతం అంటే ఏమిటి, అది మనం నెమ్మదిగా విచారధారలోకి వెళదాం. ఈ 4 విడివిడిగా మాత్రం కావు, ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి డిఫరెంట్ లెవెల్స్. అంటే 4 అంతస్తుల భవనం లాంటిది. భవనం అక్కడే ఉంది, ఆధారభూతమైన నేల అక్కడే ఉంది. ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకు మనం వెళుతూ ఉంటాం. అయితే ముందు సత్యం చెప్పి తర్వాత జ్ఞానం చెప్పారు. జ్ఞానం లేకపోతే సత్యం ఇది అని తెలిసేది ఎట్లా? కాబట్టి జ్ఞానం ముందు చెప్పాలి కదా, అది తర్కం. దాన్ని వదిలేసి సత్యం అంటే ఏమిటో చక్కగా విచారణ చేద్దాం. అలాగే గురుగారు. సాగి కమలాకర్ శర్మ గారు, మీరు కూడా అందరికీ సుపరిచితులు. గురుదేవోభవ కార్యక్రమంలో ఇప్పటికే చాలా గొప్ప విషయాలు వివరించారు. సత్యం అంటే అసలు ఏమిటి, ఎలా అర్థం? అది చాలా పెద్ద పదం, చెప్పడానికి 2 అక్షరాలుగా అనిపించినా కూడా లోకానికి ఆధారభూతమైనటువంటిది సత్యం. సత్, చిత్, ఆనందం అనే పదం దగ్గర కూడా అక్కడ సత్తు కనపడుతుంటుంది మనకు. 2 పదాలు దీంట్లో మనకు బాగా వచ్చి కొంచెం డిస్టర్బ్ ఎక్కువైపోయింది మనకు. సత్యం ఒకటి, ఋతం ఒకటి అని 2 ఉన్నాయి. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్, సత్యం అప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్ అని. శాశ్వతమైనది, ఎల్లప్పటికీ ఉండేది, దేని మీద అన్నీ ఆధారపడి ఉంటుంటాయో అది సత్యం. ఇందా గురువుగారు చెప్పినట్టుగానే ఏది అన్నిటికన్నా స్వతంత్రమై ఉంటుందో, అణువు అనుకుంటే అది అణువు అనుకునేటట్టయితే అణుస్వరూపంలో ఉండే పరిపూర్ణమైన శక్తి సత్యం. ఆ సత్యాన్ని ఆధారపడి, దాని మీద ఆధారపడి ఉందంతా ఈ ప్రపంచం. ఋతము అనేటప్పుడు మనకి ఇంగ్లీష్లో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ట్రూత్ అనే శబ్దం ఉంది. ట్రూత్లో టీ తీసేసి చూడండి, అది ఋతమే, ఋత్. ఆ ఋతము అనేటటువంటిది మనకు కనపడుతుంది. కానీ తాత్కాలిక సత్యాన్ని ఋతం అంటాం, శాశ్వత సత్యాన్ని సత్యం అంటాం. ఎప్పటికీ ఉండేటటువంటిది సత్యము. ఈ లోకంలో మన వ్యవహారాలకు అవసరమైనటువంటిది ఋతము. పర్సెప్షన్ అంటారా? మనం గ్రహించే విధానం కూడా, కనిపించే విధానం. అందుకే మన వాళ్ళు కూడా ఉపనిషత్ వాక్యాల్లోనే సత్యం వెంటనే ఋతం గురించి మాట్లాడతారు. ఎందుకంటే 2 సమానంగా చూపించాలి. ఈ ఋతము లేకపోయేటట్టయితే మనకు ఈ లోకంలో మనుగడ కనిపించడం కష్టం అవుతుంటుంది. మనకి ఇంగ్లీష్లో చాలా ఈజీగా చెప్తుంటారండి,
యూనివర్సల్ ట్రూత్ అని చెప్తుంటారు. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని అన్నారు. ఎక్కడి వరకు ఇది పరిమితి? ఇక్కడ భూమి మీద కూర్చున్న వాడికి ఈస్ట్ అని చెప్పేసి ఈ దిశ అని మనం పేరు పెట్టుకుంటే భూమి తిరుగుతుందన్న విషయం మర్చిపోయి సూర్యుడు ఉదయిస్తున్నాడని చెప్పేసే భావనకు పరిమితం అయితే అప్పుడు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇది యూనివర్సల్ ట్రూత్ అంటాం. అక్కడ ఇది పెద్దది చెప్పినట్టుగా. భూమి నుంచి కొంచెం పైకి దిగి చూడండి, భూమి అంత తిరుగుతుంది, సూర్యుడు పక్కన కనపడుతున్నాడు. ఎవరు ఉదయిస్తున్నారు, ఎవరు అస్తమిస్తున్నారు తెలియదు. అందరూ అప్పుడు అక్కడ నుంచి మరి అక్కడ శాశ్వతం ఏముంది? కాబట్టి అది ట్రూత్ కాదు. ఏది ట్రూత్ అంటే భూమి తిరగటం, సూర్యుని యొక్క శక్తిని అనుసరించి తిరగటం, ఈ మధ్యలో ఉండే మ్యాగ్నెటిక్ పవర్, అది అణుశక్తి. అణువు ఎందుకు పదం ఉపయోగిస్తున్నానంటే ఆత్మ అనే శబ్దానికి మనకు ఇంగ్లీష్లో తీసుకునేటట్టయితే అది ఆతమ శబ్దం. ఆతమ శబ్దాన్ని ఇంగ్లీష్లో కొంచెం మార్చి చూడండి, ATOM యాడమ్ అవుతుంది. అది ఈ ఆత్మ అణువు, అణుస్వరూపంలో ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఈ శక్తి ఎప్పటికీ సత్యం. ఈ శక్తే మొత్తం మీద ఆధారపడి ఉంది. ఇది మనకు కనిపించట్లేదు, కానీ అది లేకుంటే ఏది లేదు. అది ఉన్నది అనే విషయం గమనించడం మనకు కావాలి. ఫస్ట్ మనం వెళ్ళవలసింది ఎక్కడికయ్యా అంటే ఆ అణుస్వరూప భావనలోకి వెళ్ళాలి. ఎందుకు మరి ఈ ప్రపంచంలోకి వచ్చుంటాం, ఈ లోకంలోకి, ఈ రూపాలకు ఎందుకు వచ్చుంటాం అంటే 2 అణువులు ఒక దగ్గర చేరుతూ ఉంటున్నా కొద్దీ దాని దగ్గరికి మక్కువ పెరుగుతూ వస్తుంది. మనకు ఆడమ్, అవ్వ అనే పదాల్లో కూడా ఈ ఆత్మ సంబంధమైన పదాలు ఇవన్నీ కూడా. 2 అణువులు ఒక దగ్గర చేరుతున్నాయి. సోడియం అనే ఒక అణువు ఉంది సృష్టిలో, క్లోరిన్ అనే ఇంకో అణువు ఉంది. ఈ 2 కలిస్తే సోడియం క్లోరైడ్ అయింది, ఉప్పుగా మారింది. అది ఉప్పుగా మారినటువంటి దాంట్లో నుంచి నీళ్లు పోయండి, ఉప్పు ఎక్కడ పోయిందో వెళ్ళిపోయింది, నీళ్లుగా మారింది, వేరే పదార్థంలాగా మారిపోతూ వస్తుంది. అంటే శక్తి విడుదల, శక్తి తెచ్చుకోవడం అనే పదం ఎప్పుడైతే వచ్చిందో ఈ శక్తికే మనవాడు సత్యం అని పేరు పెట్టారు. శాశ్వత సత్యం సత్యం. ఇది ఎప్పటికీ ఉంటుంది. ఇది మార్పులు పొందొచ్చు, ఇంకేదైనా రూపాంతరాలు పొందొచ్చు, మన పర్సెప్షన్లోకి రావచ్చు, రాలేకపోవచ్చు. నేను మీతో మాట్లాడుతున్నాను, మీ చెవులు వింటున్నాయి. మన మధ్యలో మాధ్యమం ఏమిటి? మీరు చూస్తున్నారా, చూడగలరా? లేదు. లేకున్నప్పటికీ కూడా మీ చెవులు వింటున్నాయి, నా నోరు మాట్లాడుతుంది. అవును, మీరు సత్యంగా మీరు కనపడుతున్నారు, నేను సత్యంగా ఈ రూపం ఉంది కాబట్టి కనపడుతున్నాను అనేది ఈ లోకానికి కనిపించిన విధానం అంతా కూడా. కానీ మన ఇద్దరి మధ్యలో మాట కానీ, ఇది లోకం వినేటటువంటి మాట కానీ ఎక్కడి నుంచి వింటున్నాం, ఏ యానకం ద్వారా వింటున్నాం, ఈ విషయం తెలియదు. ఈ అంతా అణుస్వరూపం. ఇది సత్యము. ఈ సత్యాన్ని దీక్షగా చేస్తే సత్యనారాయణ వ్రతం. అది గురువుగారు, సత్యం అన్నది ఇప్పుడు అంటే ఇటర్నల్, బౌండ్లెస్, ఇలా అనేక పదాలు మనం వాడుతూ ఉంటాం. కానీ అది అనుభవపూర్వకంగా తెలుసుకుని ఎవరో చెప్పిన తర్వాత మనం ఇలా గ్రహించుకుంటున్నావా? ఎందుకంటే సత్యం గ్రహించడం అంటే అదొక స్థితి, కానీ అది మస్తిష్కంతో అర్థం చేసుకునే విషయం కాదని కూడా పెద్దలు అంటూ ఉంటారు. మరి ఋతము అంటే అబ్సల్యూట్ ట్రూత్. అంటే అబ్సల్యూట్ దేనికి? వారు దేనిని గ్రహించారో వారికి అది ఋతం. నేనేమి గ్రహించగలిగానో, దేనిని దర్శించగలిగానో నాకు ఋతం. ఇది ఋతం అయితే సత్యానికి అసలు పార్శ్వం ఏంటంటే అల్టిమేట్ ట్రూత్. అల్టిమేట్ ట్రూత్, పర్ఫెక్ట్. ఆ అల్టిమేట్ ట్రూత్ ఏమిటి? నేను, అణువులు, నా శరీరము, ఇంట్రామాలిక్యులర్ స్పేసెస్, ఆత్మిక్, అటామిక్, ఇదంతా కూడా జగ్లరీ ఆఫ్ వర్డ్స్. ఫైనల్గా ఏమున్నదయ్యా అల్టిమేట్ ట్రూత్? వేదాంతపరంగా ఆలోచిస్తే దాని పేరు ఆత్మ. ఆత్మ మన భాషలో సోల్ కాదు. సోల్ అంటే ఖాళీ చెప్పు, మనది సెల్ఫ్. అది కాబట్టి ఈ భావనలో కనుక మనం వెళ్ళినట్లయితే ఈ ఋతాన్ని గురించి ఎవరు చెప్పారు, ఎవరు చూశారు అంటే మన మహాత్ములు చూశారు, మన మహర్షులు దర్శనం చేసి దాన్ని 2 పార్శ్వాలు చేసి ఈ సత్యాన్ని మనకి ఆవిష్కరించి, మీరు ఈ అబ్సల్యూట్ ట్రూత్ మీద ఆధారపడి జీవించాలి, జీవిస్తూ అల్టిమేట్ ట్రూత్లోకి వెళ్ళాలి. హూ యామ్ ఐ అనగానే నా విజిటింగ్ కార్డు ఇవ్వటం 30 ఏళ్ళు చేసాం. ఇప్పుడు ఆ విజిటింగ్ వీ డిస్కార్డెడ్ ఆల్ కార్డ్స్, మన దగ్గర కార్డే లేదు. అది అల్టిమేట్ ట్రూత్. కాబట్టి దీన్ని గ్రహించటము, అనుభవించటము, అభివ్యక్తం చేయటము, ఇవన్నీ కూడా దానిలో ఏర్పడినటువంటి అంతర్భాగాలు. అంటే అల్టిమేట్ ట్రూత్ అంటూ ఒకటి ఉన్నది అని ఎలా గ్రహించుంటారు గురువుగారు? అంటే ఇప్పుడు ఏదైనా మనం గ్రహించడానికి చీకటి ఉంటేనే వెలుగుందేమో అని అనుకుంటాం. ఏ స్థితి నుంచి ఇంతకంటే అల్టిమేట్ ట్రూత్ ఉందని అనుకుని ఉంటాం కదా. వస్తువు ద్వారానే సద్వస్తువుని పట్టుకోగలం, ప్రపంచం ద్వారానే పరమాత్మ భావాన్ని అందుకోగలుగుతాం, అంతే కదా. కాబట్టి ఈ ప్రపంచం ఇట్ ఈస్ ఎంటైర్లీ అటామిక్. దానిలో నుంచి ప్రపంచాన్ని ఇలా నెమ్మదిగా విడదీస్తూ ఆ పాయలు వెళ్ళిపోండి,
యు రిమైన్ యువర్ సెల్ఫ్. అల్టిమేట్ ట్రూత్ ఏమిటంటే మీ పేరు కాదు, మీ రూపం కాదు, మీ పదవి కాదు, మీ కీర్తి కాదు, అసలు మీరు అక్కడ ఉన్నారు. దానిని దర్శనం చేయగలిగితే దానికే సత్యాన్వేషణ అని, ఆత్మాన్వేషణ అనే పేర్లు రెండు. నిజానికి ఈ రెండు సినానిమ్ విత్ ఈచ్ అదర్. ఏది? సత్యము, ఆత్మ. ఆత్మే సత్యం. అందువలన ఆ సత్యమే ఈ బ్రహ్మమై, ఈ బ్రహ్మమై అనాత్మగా ఈ ప్రపంచంలో ప్రస్ఫుటంగా చెట్టు, పుట్ట, గిట్ట, మిట్ట అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. బట్ వాటన్నింటి మూలంలోకి వెళ్ళండి. పదార్థ విజ్ఞానంలో నుంచి యథార్థ విజ్ఞానంలోకి ప్రస్థానం చేయటమే మానవ జీవిత పరమార్థం. అది పదార్థం నుంచి యథార్థం దాకా, యథార్థంలోకి అది ప్రయాణం. కానీ పదార్థం నుంచి యథార్థం దాకా వెళ్ళడానికి పెద్దలు, గురువులు, ఋషులు వారు నిర్దేశించిన మార్గాలు, సూచించిన ఎన్నో పద్ధతులు ఉండుంటాయి కదా గురుగారు? ఎన్నో రకాల మార్గాలు మనకు ఉంటున్నప్పటికీ కూడా ఇప్పుడు గురువు అనేవాడు ఏం చేస్తున్నాడు అంటే మూలస్వరూపాన్ని దర్శనం చేయించే ప్రయత్నం చేస్తాడు. తానున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఏ గురువు అయినా సరే నీ లెవెల్ ఏంటో ప్రస్తుతం ఆ లెవెల్ కన్నా పై లెవెల్ తీసుకొచ్చే ప్రయత్నం. ఒక సాధారణమైన ఉదాహరణ నేను చెప్పేటట్టయితే, ఒక మంచు ముక్క ఉంది. ఆ మంచు ముక్కకు అగ్ని అనే గురువు తోడయ్యాడు అనుకోండి, అది ముక్కలాగా పడి ఉండటం అనేది ఘన పదార్థం. అది దానికి రూపం ఉంది, ఘనము, ఆకృతి అన్నీ ఏర్పడ్డాయి. ఒక అగ్ని అనే గురువు తోడైతే అది ప్రవాహ శక్తితో కూడుకున్నటువంటి జలంగా మారింది. ఇంకా కొంచెం గురువు అట్లాగే తోడైతే తాను ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి నీటి ఆవిరికి వెళ్ళిపోయి కనపడకుండా పోయింది. ఇప్పుడు ఏమైంది? రూపం నుంచి రూపరహిత స్థితికి వెళ్ళడానికి ఒకరెవరో మహర్షి తోడ్పడ్డాడు. ఆయన అబ్జర్వ్ చేసిన విధానం ప్రకారంగా మారిన ప్రకారంగానే ఈ లోకం అనేటువంటిది ఏర్పడిందంటే దీని వెనక ఇంకోటి ఉంది అనడానికి ఎన్నో ఉపమానాలు చెప్పే ప్రయత్నం చేశారు. దీనికే ప్రమాణాలు అనేక రకాలుగా, అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, ఈ ప్రమాణాలన్నీ చాలా తీసుకొచ్చి చెప్పడం ప్రయత్నం చేశారు. ఎన్ని చెప్పినప్పటికీ కూడా మనకు కావాల్సింది ఏంటంటే, ఇక్కడ కనిపించే సత్యము ఇవాళ మనకు ఇక్కడ కనపడుతున్నటువంటిది మనకు 6వ ఊరు. ఇది మనకు ఉన్నటువంటి పై ఊర్లో 5-6 ఉన్నాయి. పైన శక్తి ఆకాశంగా మారిందని, ఆకాశం మనకు వాయువుగా మారిందని, వాయువు అగ్నిగా మారిందని, అగ్ని జలంగా మారిందని, జలము భూమిగా మారిందని, ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్య పృథివీ పృథివ్యా ఓషధైవ ఓషధైభ్యో అన్నం అన్నాత్ పురుష అని వరుసలు మనకు కనపడుతున్నాయి. ఈ పురుషుడిగా కనపడేటువంటి వానికి అసలు సొంతం ఊరు ఎక్కడ? ఆ శక్తి దగ్గరికి చేరటం. వీని ఊరుకు వాడు వెళ్ళాలి. ఈ ఊరుకు ఎట్లా వచ్చాడయ్యా అంటే, ఇప్పుడు మీ ఇంటికి ఎవరో వచ్చేసేసి ఒక వస్తువునిచ్చి జాగ్రత్తగా పెట్టండి అమ్మా అని చెప్పేసి ఇచ్చి వెళ్ళారనుకోండి, దాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి. ఆ కాపాడుతూ ఉండటం ఏంటంటే, ఇది ఎప్పటికైనా ఎవరైనా తీసుకొని వెళ్తారు అన్నట్టుగా. ఈ శరీరం అనేది మనకు అట్లా వచ్చింది, ఇది ఎప్పటికైనా ఎవరైనా తీసుకెళ్తారు, మనం మాత్రం సొంతంగా మన ఊరికి వెళ్ళిపోతున్నాం, మనం వెళ్ళిపోవాలన్నట్టుగా ఇక్కడ నుంచి తాపత్రయం ఉంటుంటే అప్పుడు కావలసిన గురువు వస్తాడు. ఈ ఉన్న స్థితి నుంచి కొంత గొప్ప శాస్త్రాల రూపంలో చెప్పినా, లేకుంటే సాంగత్యం రూపంలో చెప్పినా, ఇంకెవరితో నలుగురితో కూర్చోబెట్టి చెప్పినా, ఉపన్యాస రూపంలో చెప్పినా, ప్రవచన రూపంలో చెప్పినా, ఇటువంటి ధర్మక్షేత్రాల చర్చల రూపంలో చెప్పినా, ఏదో రూపంలో మొత్తానికి తామున్న స్థితి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ ఘనీభవించిన ఈ రూప సంపదనే సంపద, ఇక్కడ కనిపించే ఇళ్ళు కొనుక్కోవడం, కార్లు కొనుక్కోవడం, ఇక్కడ బతకడం, ఇదే జీవితం, ఈ శరీరంతో సుఖాలు పడేటటువంటి రాక్షస జీవితమే జీవితం అనుకునే స్థితి నుంచి కొంచెం ఎదిగి జలంగా, జలం ఎదిగి అగ్నిగా, అగ్ని వాయువుగా, వాయువు ఆకాశంగా, ఆకాశం ఎనర్జీగా, ఏ శక్తిగా ఇట్లా వెదుగుతూ పోతున్నామో ఆ విధానం తెలియజేసేవాడు గురువు. ఆ మార్గం చెప్పడానికి గురువులు వచ్చారు. ఆ మార్గమే అసలు భారతీయ సాహిత్యానికి, ఇంకా చెప్పాలంటే భారతీయమైన పూర్తి ఆధ్యాత్మిక జీవితానికి సంకేతంగా ఇదే కనపడుతుంది. కానీ గురువుగారు మళ్ళీ మరొకసారి ఈ ప్రశ్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం, అసలు ఇంతకంటే ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే, అధిరోహించాలంటే, ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలంటే పైకి వెళ్ళేదాకా ఆ పైన ఒకటి ఉంది అని తెలుసుకుని వెళతాం. అది ఒక ప్రదేశానికి వచ్చిన తర్వాత మనం వచ్చాము, చేరుకున్నామని తెలుసుకుంటాం. అసలు ఈ సత్యాన్ని చేరుకునే క్రమంలో సత్యం ఒకటి ఉంది అని ఎలా తెలుసుకుని అక్కడికి వెళుతున్నారు? ఏ స్థితి నుంచి అది ఇంకోటి ఏదో ఉందని అనుకుని ఉంటారు? అంటే భావనామయ ప్రపంచంలో ఏర్పడిన ఒక సత్యాన్ని యాదార్థికమైన స్థితిలో ప్రాక్టికల్గా ఈ ప్రపంచం నుంచి నెమ్మదిగా వెళుతూ అన్నింటినీ దాటుతూ, ఎక్కుతూ, దిగుతూ, అధిగమిస్తూ చివరికి తాను దేనిని భావించాడో, తన పూర్వీకులు దేనిని భావించి దానికి సత్యమని పేరు పెట్టారో అటువైపు వెళ్ళాలి అని వెళతాడు.
ఇక్కడ ఎవరెస్ట్ శిఖరం అనేటువంటిది వచ్చేప్పటికీ అది మళ్ళీ కేవలం భౌతిక స్థాయికి పరిమితమైంది, అంతే కదా. అవును. అక్కడ సత్యాన్వేషణ లేదు, వస్తువు యొక్క అన్వేషణ ఉంది. మన జెండా మనం తీసుకెళ్ళాం, పాతాం, వచ్చేసాం. అవును. సత్యాన్వేషణ మన భారతీయ చరిత్రలో చాలామంది సత్యాన్వేషణకు బయలుదేరారు. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళంతా చాలా గొప్ప వ్యక్తులు, ఈ ప్రపంచాన్ని దాటి ఒక సత్యం ఉంది, దాన్ని పట్టుకుందామని వెళ్ళారు. ఫైనల్గా వాళ్ళ కన్క్లూజన్ ఏమిటంటే ఆ సత్యం బయట లేదు, మనలోనే ఉంది. చూసారా? కనుక వాళ్ళు ధర్మాన్ని, సంఘాన్ని, జనాన్ని, తర్వాత బీదరికాన్ని, కష్టాన్ని, సుఖదుఖాలను అన్నింటినీ ఆశ్రయించారు. ఎక్కడ ఈ సత్యం ఉందో పట్టుకుందామని వెళ్ళారు. పొరపాటు ఎక్కడ అంటే సత్యం వాటన్నింటి యందు అక్కడక్కడ లేశమాత్రంగా, అంశామాత్రంగా ఉంటే నీ యందు అది ఆత్మగా పూర్ణంగా ఉన్నది. చూడండి, ఫైనల్గా సత్యాన్వేషణకు వెళ్ళిన తర్వాత ఏమైంది? అది నాలోనే ఉన్నదని గ్రహించుకున్నారు, అంతే. ఇదంతా ప్రయాస అయింది, ప్రయత్నం అయింది, దానికి మనం సాధన అని పేరు పెట్టుకున్నాం, అంతే. గొప్పగా ఉంది గురువుగారు. అలాగే ఈ చర్చని కొనసాగిస్తూ సత్సంగం అంటే ఏమిటి గురువుగారు? ఈ చర్చను కొనసాగిస్తూ అన్నారు కాబట్టి ఆ మాట కొంచెం ఇంకొక మాట కూడా కలిపి చెప్పి తర్వాత సత్సంగానికి వెళ్దాం. తప్పకుండా. నిద్రపోయారు, నిద్రలో మీరెవరు? స్త్రీ, పురుష, పొడుగు, పొట్టి, లావు, సన్న, ఎరుపు, నలుపు, తెలుపు, ఈ భావాలు ఏమీ లేనటువంటిది నిద్రలో ఒకటి మీరు ఉన్నారు కదా. నిద్ర లేచిన తర్వాత దేనితో మమేకమవుతున్నారో దానివల్ల నేను దానిగా మారుతున్నాను. కానీ నిద్రపోయిన సందర్భం లోపల నేను అనేటటువంటిది గాఢ నిద్రలో మీరు చూడండి, అది నేను. ఆ నేనును నేను దర్శించాలి. ఇప్పుడు లేచిన తర్వాత నేను లేచాను అన్నాం. ఇంద్రియాలతో కూడుకున్నటువంటి, శరీరంతో కూడుకున్నటువంటి ఈ శరీరం మనస్సుతో కూడుకుని బయటికి వచ్చినప్పుడు, అంతర్ముఖం కాకుండా బహిర్ముఖమైనప్పుడు తానేమిటి, పొడుగు, పొట్టి, లావు, సన్న, స్త్రీ, పురుష, ఈ భావాలు తెలిసాయి. కానీ లోపల ఉంటున్నప్పుడు నేను లేదు కదా. ఆ నేనును అన్వేషించే ప్రయత్నం జరిగింది. ఆ సత్యాన్వేషణ ఆ మార్గంలో భారతదేశంలో సాగింది. ఇటువంటి సత్యమును, సంగమం అంటే కలిసి ఉండటం అని అర్థం. సాంగత్యం, సత్, సత్యముతో కలిసి ఉండేటటువంటిది సత్సంగం. ఈ సత్ చాలా చోట్ల చాలా జాగ్రత్తగా వాడారు. సత్యముతో కలిసి ఉండాలి, కలిసి ఉండటం అనేది సత్సంగం. ఈ మనకు శంకరాచార్యుల వారు చెప్పినటువంటి ఒక మంచి పదం ఉండాలి, సత్సంగత్వే నిస్సంగత్వం. అంటే కనీసం మనకు ఈ భగవద్గీతలో ఒక మంచి మాట ఉంది. భగవద్గీతలో చెప్పినటువంటి పదాలకు శంకరాచార్యుల వారు చెప్పిన పదాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే. ఏదైతే ధ్యానం చేస్తున్నావో దాని సంగమం వస్తుంది, దాంతో కలయిక వస్తుంది. సంగం నుంచి కామం వచ్చింది, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధం వచ్చింది. ఎందుకంటే నేను పొందలేకపోతున్నప్పుడు కోపమే కదా ఏదైనా. క్రోధాత్ భవంతి సమ్మోహ, అది తప్ప నేను లేను అనిపించేటటువంటి ఒక బలీయమైన బంధం మోహం. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని మంచి వరుస చెప్పుకుంటూ వస్తాడు భగవద్గీత లోపల. ఏదైనా ఒక విషయాన్ని నువ్వు ధ్యానం చేస్తే, ధ్యాయతో విషయాన్ పుంసాన్ సంగస్తీషూపజాయతే అని మొదలు పెడతాడు. సంగమం అనేది అది అని. ఆ సంగమం నుంచి కామం వచ్చింది, కామం నుంచి వచ్చింది. ఒక షాప్లో ఉన్న వస్తువు మనకు కావాలని అనిపించినప్పటి నుంచి మొదలు పెట్టండి, మీకు అర్థమైపోతుంది ఇది. దీన్ని బేస్ చేసుకుని మనం మళ్ళీ వెంటనే శంకరాచార్య వారి దగ్గర పోతే, ఏ దానితో సంఘం కనుక ఉంటుందో దానివల్ల మనకు లోకబంధాలు ఏర్పడుతుంటాయో అది దుస్సంగం. లోకబంధం కాకుండా సత్యముతో సంగమించి కనుక మీరు ఉండేటట్టయితే, సత్సంగంలో కనుకుంటే సత్సంగత్వే నిస్సంగత్వం అన్నాడు. ఈ సంగత్వం పోతుంది, ఇంకా ఈ అనవసరమైన బంధనాలు పోతాయి. ఈ ప్రాపంచిక వ్యవహారాలతో కూడుకున్నటువంటి నేను అనేది బయటికి కేవలం యాక్షన్ కిందికి వస్తుంది, లోపల నేను నేనుగా కనపడటం స్టార్ట్ అవుతుంది. దాన్ని ఆత్మ సాక్షాత్కార స్థితి వైపు వెళ్ళిపోతాం. నిస్సంగత్వే, ఇంతకుముందు అక్కడ మోహం అన్నాడు కదా, ఇక్కడ నిర్మోహత్వం. నిర్మోహత్వే అక్కడ స్మృతి భ్రంశం, బుద్ధినాశం ఇచ్చాడు కదా, ఇక్కడ నిశ్చలతత్వం అన్నాడు. నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. ముక్తి ఏంటి? ఎవరికి ముక్తి? దేనికి ముక్తి? ఈ దేహానికి ముక్తి ఏముంది? దేహం పోతుంది, వదలబడేస్తారు, తగలబెట్టేస్తారు, పని అయిపోతుంది. అంటే ఒక దానిలో బంధింపబడేటటువంటి వ్యవహారాల నుంచి, ఏ ఆలోచనలు లేనటువంటి, దేని మీద మోహం లేనటువంటి, ఏ వస్తువుతోని మనకు రాగము, ద్వేషము లాంటివి ఏవీ లేనటువంటి, ఒక పట్టుకునేటువంటి తాళ్ళు లేకుండా ఉండగలిగేటటువంటి స్థితి ముక్తి. నేను మరణించే నాటికి, ఈ శరీరం వెళ్ళే నాటికి
ఈ లోకంలో కనిపించే ఏ వస్తువు నన్ను మోహ పెట్టలేదు, భావ పెట్టలేదు. అయ్యో ఇది ఉంటే బాగుండు, ఇది ఉండి నన్ను ఇబ్బంది పెట్టింది, ఈ 2 పదాలు నా జీవితంలో ఉండకపోయి చాలా ప్రశాంతంగా ఉంటే ఈ శరీరం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోతేంటి, ఈ జీవన్ముక్త స్థితికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే సత్సాంగత్యంలో మనకు కనపడుతూ ఉంటుంది. ఆ సత్సంగం అనేది ఆ మార్గంలో తీసుకొని రావాలి. ఇక్కడ చాలా ఒక సందేహం కలుగుతోంది గురుగారు. మామూలుగా ఇప్పుడు గురుగారు వివరించింది దాదాపు అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా అనిపిస్తోంది. కానీ మరి ద్వైత సిద్ధాంతంలో కానీ మరి సత్యాన్వేషణ ఉంటుందా, ఉండదా, లేకపోతే అదొక మార్గమా? ద్వైతంలో సత్యాన్వేషణ ఉండదు, దైవాన్వేషణ ఉంటుంది. దైవం సత్యం కాదు, దైవం కూడా పెరిఫెరల్, దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ వాడు దీన్ని దైవాన్ని దాటిన దానికి వాడు ఫినామినన్ అని పేరు పెట్టుకున్నాడు, మనకి సంబంధం లేదు. ఇప్పుడు సత్సంగము అనేటువంటి దానికి నిజమైనటువంటి అర్థం ఏంటంటే సత్తులన్నీ సంగమిస్తే దాని పేరు సత్సంగం. అంటే లైక్ మైండెడ్ అని వాడితాడే, చాలా చిన్న పదం, అలా వాడకూడదు. ఇవాళ సత్సంగం అంటే ఉపన్యాసము అయిపోయింది, అంతే కదా. ఉపన్యాసం కాదు, ఉపన్యాసం అదొక న్యాసం, అదొక విన్నాణం, ఒక కాలక్షేపం. బట్ సత్సంగం అంటే ఒక 6 పిప్పలాయ మహర్షి దగ్గరికి మనం చెప్పుకున్నట్లుగా ఈ శిష్యులంతా సందేహాలు తీర్చుకోవటానికి ఏకోన్ముఖమైనటువంటి ఒక భావనతో ఒక గురుపాద పద్మాల దగ్గర కూర్చొని గురువుని అడిగో అడగకుండానో, గురువు మౌనం వహించో, లేదా గురువు మాట్లాడుతూనో ఆ సందేహాలు నివృత్తి చేసేటువంటి ఆ అద్భుత ప్రక్రియకి సత్సంగము అని పేరు. అది ఈ సత్తులన్నీ కూడి నిరంతరము అటువంటి విచారధారలో ఉంటే దాని పేరు సత్ సాంగత్యము అయింది. అది తేడా. అది తర్వాత ఈ సత్ అనేటువంటి ముందు మొట్టమొదటి ప్రశ్న, సత్ అంటే ఏమిటి? సత్ అంటే శాశ్వతమైనది, సతతము ఉండేది సత్యం. ఈ సతతము ఉండేదంటే దేనికి మార్పు లేదో, దేనిని మనం ఛేదింపలేమో, అవన్నీ మళ్ళీ భగవద్గీత నిండా మనకి తెలిసినవే. నీట నానదు, నిప్పున కాలదు, కుంగదు, పొంగదు, లొంగదు, వంగదు అన్నీ ఉన్నాయి కదా. అది మళ్ళీ ఆత్మపరమైనటువంటి భావనే. కాబట్టి సత్సంగము సత్సాంగత్యము రెండూ కూడా ఆ సత్ అనేటువంటి పదం కేవలము ఆత్మకు మాత్రమే వాడాలి, అంతే తప్ప ఏది ఆత్మ అంటే శర్మ గారు ఇప్పుడే మాట్లాడారుగా, అది ఈ శరీరం పోతుంది, ఇంకో శరీరం వస్తుందో రాదో మనకు తెలియదు, ఇది మాత్రం పోతుంది. పోయి ఆ లోపల ఉన్నది అసలు వాడెక్కడికి వెళ్తున్నాడు, వాడు ఆ లోపల ఉన్నది ఏమవుతున్నది అంటే మూలస్థానంలోకి వెళ్ళి మళ్ళీ ఓ గర్భాలయాన్ని ఆశ్రయించి మళ్ళీ జీవితాన్ని ఎక్కడో ప్రారంభిస్తుందని మన పౌరాణిక వాంగ్మయం చెప్తున్నది. దాని జోలికి వెళ్లకుండా ఈ సత్ అనేటువంటిది మార్పు చెందనిది. మన శరీరం చిన్నప్పుడు 10 ఏళ్ళప్పుడు ఒక రకంగా ఉన్నాం, 30 ఏళ్ళప్పుడు ఒక రకంగా ఉన్నాం, ఇప్పుడు ఇంకో రకంగా ఉన్నాం, మనకు మార్పు కనిపిస్తున్నది. కానీ తల్లి గర్భంలో అండంగా ఉన్నప్పటి నుంచి పిండమై బ్రహ్మాండంలోకి వచ్చి మళ్ళీ నిష్క్రమించేదాకా మార్పు చెందని ఒక వస్తువు ఏదైతే ఉన్నదో అది సత్. అందుకనే శివుడివి 32 అంశాలు ఉన్నాయి, 32 డైనమిక్స్ అంటాం అండ్ డైమెన్షన్స్. దానిలో ఈ సత్య లేదా సత్ అనేటువంటిది ఒకటి, అది చాలా ప్రధానమైనది. కానీ గురుగారు సత్యం ఎప్పుడు వర్ణించినా కూడా సత్యం గురించి, సత్యం కఠోరమైనదని, నిశ్చలంగా ఉంటుంది కాబట్టి స్పందించనిదని, అలాగే నిర్గుణంగా ఉంటుందని చెప్పి ఇలా అనేక విషయాలు వినడమే. దానివల్ల మనం సత్యాన్ని ఆశ్రయించేటప్పుడు, మనం భగవంతుడిని ఆశ్రయించేటప్పుడు మనం 2 అడుగులు వేస్తే గురువు కనికరిస్తారని వింటాం, ఇంకో 4 అడుగులు వేస్తే భగవంతుడు స్పందిస్తారని వింటాం. మరి సత్యం స్పందిస్తుందా? సత్యం స్పందించదు. అసలు సత్యం ఏం చేస్తుందో తెలుసా? ఈ నడిపించటానికి, ఈ ఆలోచించటానికి, ఈ మాట్లాడటానికి అది కారకం అవుతుంది, అది ప్రేరకం అవుతుంది. మనలో ప్రేరణ ఎలా కలుగుతున్నది? బుద్ధిలో నుంచి ప్రేరణ కలిగేది కొంతవరకు ఉంటుంది. మనస్సు ద్వారా జరిగే ప్రేరణ అశాశ్వతం, ట్రాన్సియంట్ అండ్ ఇంపర్మనెంట్. బట్ సత్తులో నుంచి వచ్చేటువంటి ఏ ప్రేరణ ఉందో అది శాశ్వతమైనది. కాబట్టి దానిని ఆశ్రయించాలి, మనం సత్తుని ఆశ్రయించాలి. సత్తుని ఆశ్రయిద్దామంటే అదేమన్నా పదార్థమా, అంగాంగీభావంతో ఉన్నదా, దానికి కూడా ఏదైనా ఒక రూపం ఉందా అంటే అసలు ఈ సమస్త ప్రపంచాన్ని, సమస్త సృష్టిని ఆవరించి ఆవేశించి ఏది ఉన్నదంటే అది సత్ అయి ఉన్నది. మొలచిన దేహము ముదియుటకును సరి, తలచిన దైవము
తనలోనే అన్నమయ్య వారు రాశారు. అవును. మాయామోహము మానదిది శ్రీ వెంకట శ్రీ అచ్యుత నీ చిత్తమే కలది అని అంత గొప్పగా. ఈ వాగ్గేయకారులందరికీ సత్య అనుభూతి అయి ఉంటుందా? ఆ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, అనుభవం కూడా చాలా చిన్న పదం అయిపోతుంది అనిపిస్తుంది. ఆ దర్శనం సత్య దర్శనం అయి ఉంటుంది. ఆయనే రాసినట్టుంటది అనుకుంటాను. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము కల వంటిది బ్రతుకు ఘనునికిని. అంటే ఇప్పుడు మోక్ష భావన అనేటటువంటిది రావటం అంటే అక్కడికి ఎక్కడికో ఏదో అటైన్మెంట్ అని చెప్పేసి చేరటం అనేది ఏం లేదమ్మా. ఇక్కడ వస్తున్న సమస్యల్లా తెలుసుకోకపోవటం అనేది ఒకటే అజ్ఞానం. ఇక్కడ నా చుట్టూ సూర్యుని వెలుగు ఉందమ్మా, సూర్యుని వెలుగు చుట్టూ ఉండేటటువంటి మబ్బులు ఉన్నాయి. మబ్బులు ఉండడం వల్ల సూర్యుని వెలుగు కాదని అంటామా? ఇప్పుడు తీసేయవలసింది ఏమిటి అంటే మబ్బు పక్కకు జరిగితే వెలుగు ఉంటుంది. లాంతర్ గ్లాస్ అనేది ఒకటి ఉంటుంది, లోపల దీపం ఉంది, దీనికంతా మసి పట్టింది. పట్టిన మసిని తుడుచుకునేటట్టయితే లోపల వెలుగు కనపడుతూనే ఉంటుంది. అందుకని లోకంలో కనిపించే ప్రతి దానిలోనూ శక్తి, సత్యము, సత్తువ అన్ని పదార్థాలు ఉన్నాయి. ఇవి మనకు మన కర్మబంధనాల వల్ల, మనం చేసిన పూర్వ వ్యవహారాల వల్ల ఒక మసి రూపంలోనో ఒక మబ్బు రూపంలోనో మనకున్న రాగద్వేష బంధనాల వల్ల కప్పివేయబడ్డాయి. కప్పివేయబడ్డ వల్ల మనం ఆకర్షణలకు లోనయ్యాం. ఆకర్షణలకు లోనై పదార్థాలుగా మారాం. ఇప్పుడు తెలియవలసింది ఏంటంటే ఒక ఉన్నతమైన జన్మ, ఉత్తమమైన జన్మ, ఇంత కాళ్ళు చేతులు కళ్ళు ముక్కలు బాగున్నాయి, తింటే అరుగుతుంది. ఇంత జన్మ వచ్చినప్పుడు ఇంతకుముందు జన్మల్లో ఎన్నో మంచి పనులు చేసి ఉంటేనే ఈ జన్మ వస్తుందని చెప్పేసి భావన కలిగి ఈ జన్మ లోపల మన లోపల మిగిలి ఉన్నటువంటి ఏ మబ్బులైతే, ఏ అజ్ఞానమైతే, ఏ చీకటైతే ఉంటుందో దానిని తొలగించే ప్రయత్నం, ఆ మబ్బులను తొలగించే ప్రయత్నం చేసుకోవడం అనేది మన ప్రయత్నం అయితే లోపల వెలుగు మీరు కొత్తగా తయారు చేసేది లేదు. సత్యం ఆల్రెడీ ఉంది. సత్యం కొత్తగా తయారు చేసేది ఏం లేదు. పొరలు తీసేస్తే సరిపోతుంది. పైది తీసేయటమే మనం చేసే ప్రయత్నం. అంటే ప్రయత్నం అనే పదం. అందుకనే అంతర్ముఖులు కండి, బహిర్ముఖులు కాకండి అని చెప్పేసి అన్నట్టు యూఆర్ ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. బట్ మీరు పైకి ఉన్నటువంటి మబ్బు, చీకటి, నలుపు అనేది మీరు తొలగించే ప్రయత్నం ఒక్కటి మీరు చేయాలి. రెండు పద్ధతులు ఉంటాయి దీనికి. బయటదంతా తెలుసుకొని తొలగించుకుంటూ వెళ్తావా, లేకుంటే లోపల వెలుగును గట్టిగా పెంచుకునే ప్రయత్నం చేసుకుంటావా? ఇది కనుక గట్టిగా వచ్చిందంటే గట్టి ఫోర్స్, ఒక పైపులో నుంచి నీళ్ళు గట్టిగా వెళ్ళిపోయాయంటే అన్ని లోపల ఉండే చెత్త అంతా వెళ్ళిపోయినట్టుగా ఈ లోపల వైపు దృష్టి కేంద్రీకరించు అని చెప్పేసి ప్రయత్నం, సత్యాన్వేషణగా మనకు ప్రయత్నం మొదలైంది. దీన్ని ఆశ్రయిస్తే సత్యాశ్రయుడైపోతూ ఉంటుంటాడు. చెప్పండి. సత్యదర్శనం అయిందా కాలేదా అనే ప్రశ్నకి సత్యదర్శనానికి ప్రయత్నం జరిగింది. ప్రయత్నం జరిగినంతసేపు అంతటా సత్యాన్ని చూస్తూ వెళ్ళి అసలు నేను చూసినదంతా సత్యమే కాబట్టి సత్యం అనేది ప్రత్యేకంగా లేదు, అదే నిజమైన దర్శనం. మన ప్రపంచంలో వెళ్తున్నాం, ఒక అద్భుతమైన శక్తి స్థావరాన్ని చూసాం. మనం అంటే మన ఒక మహర్షి, ఆయన దాంట్లో సత్యదర్శనం చేశాడు. సత్యాన్ని అన్వేషిస్తూ వెళ్ళి దర్శించిన తర్వాత అసలు ఈ ప్రపంచం అంతా ఆయనకి సత్యంగానే కనిపించింది. కాబట్టి వీరికి సత్యదర్శనం అయింది అంటే అయిన తర్వాత పాట రాయలేడు, పాట పాడలేడు. అడగబోతున్నాను గురువు, పాట పాడలేడు, ఇంపాసిబుల్. పాడవలసిన అవసరం లేదు. అసలు ఎవరిని కీర్తిస్తాడు? అది కీర్తించుకునే తనకు తానే అవుతుంది. అది చాలా సున్నితమైన, చాలా విశేషమైంది. అవన్నీ కనపడినప్పుడు పాడుతాం, ఆడుతాం, కూడుతాం, వీడుతాం అన్నీ జరుగుతుంటాయి. ఇదంతా ఏమిటంటే ఆ సత్యం ఏంటో కనుక్కుందామని. కనుక్కున్న తర్వాత పాట లేదు, మాట లేదు, ఆట లేదు, ఏం లేదు, అన్నీ అయిపోయింది. చాలా గొప్పగా ఉంది గురుగారు. గురుగారు, ఇప్పుడు సత్యం కానిదంతా అసత్యం అని అనుకోవాలా? అంటే వృతం ఉంది అని చెప్పారు, బట్ కానీ ఇది భ్రమ, మాయ అని మనం సృష్టించుకున్న ఈ ప్రపంచానికి మన దైనందిన జీవితంలో, ఎందుకంటే సత్యాన్వేషణను మొదలు పెడితే ఒక అన్వేషి కావచ్చు, లేక సాధకుడు కావచ్చు, మనం ఏ పేరు పెట్టుకున్నా కూడా వారికి ఇది ఒక చాలా క్లిష్టమైన ఒక గమనంలాగా అనిపిస్తుంది. అవును, చాలా ఇట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్. ఎందుకు అంటున్నానంటే ఈ ప్రపంచమంతా మాయామయ జగత్తు అని ఎవరు చెప్పారంటే వేదాంతులు చెప్పారు. వేదాంతులు తాత్వికమైనటువంటి వాడు దాన్ని ఏం చూశాడంటే ఇది మాయామయ జగత్తు కాదన్నాడు. ఇదంతా ఆత్మే ఇన్ని రూపాలు ధరించిందని నిర్ణయం చేసుకున్నాడు. ఈ ఉన్నదంతా ఆత్మే అని నిర్ణయం చేసుకున్న తర్వాత శంకర భగవత్పాదులు వంటి వారు ఏమన్నారంటే దేనిని మీరు అన్వేషిస్తున్నారు, ఏ ఆత్మ ఎక్కడ ఉందని కనుక్కోబోతున్నారు,
ఆత్ అంటే ఏమి, మా అంటే లేదు. అసలు ఉన్నదంతా బ్రహ్మమే, కాబట్టి ఉన్నదంతా సత్యమే. ఇది సత్యము, ఇది నిజము, ఇది ఋతము అని మనం విభజించుకున్నాం ఫర్ అకాడమిక్ పర్పస్. అది అయిపోయిన తర్వాత ఈ ప్రపంచమే లేకపోతే మీరు ఎవరిని కనుక్కుంటారో? ఒకవేళ ప్రపంచం అంతా తెలిసిపోయింది, అన్ని శాస్త్రాలు నోటికి వచ్చేసాయి, మరి మీ జీవిత పరమార్థం ఏంటి? దేన్ని కనుక్కుందామని అంత అర్థమైపోయింది అంటున్నారు కదా. దేనిని అంటే దీనికి మూలకర్త ఎవడు అని ప్రశ్న వస్తుంది. ఆ మూలకర్తకి మనం ఈశ్వరుడు అన్నాం, లేకపోతే ఒక ఫోర్స్ అన్నాం, ఒక కరెంట్ అన్నాం, ఒక ఫ్లూయిడ్ అన్నాం, ఒక అనంత మహాశక్తి అన్నాం, అమ్మవారు అన్నాం. మనకు ఎట్లా కావాలి దాన్ని ఇట్లా పిలుచుకుంటూ వచ్చాం. అంటే ఒక ప్రైమార్డియల్గా ఒక మూలమైన మహాశక్తి ఏదైతే ఉన్నదో అదే చెట్టుగా, పుట్టగా, నేనుగా, మీరుగా, వారుగా, అందరుగా కనిపిస్తూ ఉన్నాము. ఇది నిజమైనటువంటి సత్యదర్శనం. దానివైపు వెళ్ళాలి. లేకపోతే మీరు మీరే, నేను నేనే, వారు వారే. ఇక్కడ అసలు యూనిఫికేషనే లేదు. కానీ మన ముగ్గురి మధ్యలో ఒక మహాజ్ఞాని, ఒక తాత్వికమైన భావన కలిగిన వాడు, తాత్వికుడు అంటే రేషనల్గా మాట్లాడేవాడు అని అర్థం, అంతే. అది ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్తాడు ఆయన. అప్పుడు అంటాడు, ముగ్గురు మీరు రూపాలు భిన్నంగా ఉన్నాయి కానీ అసలు ఉన్నదంతా ఒకటేనండి, నాకు మీరు ముగ్గురుగా కనిపించడం లేదంటారు. నిజానికి అది ఎంత సత్యం అంటే మన ముగ్గురికి ఆయన ఒక్కడే కనిపిస్తున్నాడుగా, ఆయన మూడుగా కనపట్టలేదు అని. అది గురుగారు, నిర్వాణ శతకం కూడా శంకర భగవత్పాదులు వారు వారు సత్యాన్వేషణ జరుగుతున్నప్పుడు రాసుంటారని అన్వయించుకోవాలా? అంటే ఇక్కడ ఆయనది మూల సూత్రం ఒకటేనమ్మా, ఏది రాసినప్పుడు కూడా త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని ఒక పదం చెప్తారు. ఆ పదం ఒక్కటి మనం దృష్టిలో పెట్టుకుంటే అజ్ఞాన నిర్మాల్యాన్ని తీసిపారేసే అది నువ్వు ఒకటే అవుతారు. దేహో దేవాలయ ప్రోక్తు జీవో దేవ సనాతన అని చెప్పేసి చెప్పుకున్నమాట. ఈ ఒక్క పదం చాలు మొత్తం శంకరుల వారిని అర్థం చేసుకోవటానికి. మిగతా అవన్నీ ఉదాహరణలే. మీరు నిర్వాణం చెప్పండి, మోక్షం చెప్పండి, ఏదైనా చెప్పండి. కనపడుతుందో పండు, సత్యమే శక్తి అనే రూపంలో చూస్తున్నాం కదా, పండు రూపంలో కనపడుతుంది. పండు అది చెట్టు నుంచి కాసి బయటకు వచ్చిన తర్వాత ఆ చెట్టునున్న పండును మనము ముక్కలుగా కోసి నమిలి తిన్న తర్వాత దాన్ని లోపలికి పంపించి దానికి మళ్ళీ లోపలన్నీ అమాల్గమేట్స్ అన్ని తయారైన తర్వాత మళ్ళీ ఏం రిలీజ్ అవుతుంది? మళ్ళీ శక్తి రిలీజ్ అవుతుంది. ఆ శక్తి ఈ శరీరం వాడుకుంటుంది, అంతే కదా. ఈ శక్తి, ఈ రిలీజింగ్ ఆఫ్ శక్తి ఆ పండులో ఉందనే విషయం అయితే మనకి ఇప్పుడు అర్థమైందా లేదు? అది అవును. అన్నం ఎందుకు తింటున్నాం మనం? కాబట్టి ఒక జ్ఞానికి ఇందాక గురుగారు చెప్పినట్టుగా ఒక జ్ఞానికి కనిపించే విధానం ఏంటంటే బియ్యము అన్నము కనపడుతుంది అనుకోండి, మనం బియ్యము అన్నం అని పదం వాడాం. ఆయన ఏమంటున్నాడు? అది శక్తి అంటున్నాడు, ఆయన సత్యం అంటున్నాడు. ఎందుకంటే దానిలోనూ ఉండే శక్తి ఉండటం వల్లనే మీరు నోట్లో వేసుకున్నారు, లేకుంటే ఎందుకు వేసుకుంటారు? అది నీళ్లు తాగుతున్నారు మీరు, నీళ్ళు ఎందుకు తాగుతున్నారు? నీటి లోపల ఏం లేకుండా ఎందుకు తాగుతారండి? దీంతోపాటు గాలి పీల్చుకుంటున్నారు కదా, గాలి ఎందుకు పీల్చుకుంటున్నారు? దాని ద్వారా ఎంతో కొంత శక్తి ఉంటుంది అనుకున్నప్పుడే కదా గాలి పీల్చుకునేది. ఇప్పుడు మరి మన లోపల గాలి పీల్చుకున్నాం, నీళ్లు తాగాం, అన్నము తిన్నాం, ఇన్ని పదార్థాలు శక్తివంతమైనవి తీసుకున్నాం. ఆలోచనలు కూడా అట్లాగే శక్తివంతమైనవే కనుక స్వీకరించేటట్టయితే మనలో ఉన్న శక్తి ఆ శక్తి ఒకటే అని అర్థం చేసుకోవడానికి ఎంతసేపు పడుతుంది? అన్నీ ఒకటే అని అర్థం కాకుండా ఇది పదార్థము, ఇది తింటే ఇంత శక్తి వస్తుంది, ఈ శరీరం పోషింపబడుతుంది, ఈ శరీరం వల్ల నేను ఇక్కడ ఈ లోకం లోపల ఇట్లా ఉండగలను అట్లా ఉండగలను అనుకోవటం అంతా రాక్షసత్వం, ఆసురీతత్వం. ఇదంటే ఏంటంటే ఈ శరీరము చాలా ఇంపార్టెంట్, ఇక్కడే అన్నీ పొందాలి అనేటువంటిది. ఈ శరీరము అంటే రక్షించుకునేవాడు రాక్షసుడు ఓ పేరు. ఈ శరీరాన్ని రక్షించుకుంటూ దీని ద్వారానే అన్ని పొందాలనుకునేది. ఈ శరీరం అనేటటువంటిది ఒక మాధ్యమము, భగవంతుడు ఉపయోగించుకునే ఒక కారు లాంటిది. ఈ కారు లాంటి వాటిలో డ్రైవర్ అనేవాడు మైండ్. ఓనర్ చెప్పినట్టుగా వింటే ఎక్కడికంటే అక్కడికి ఈజీగా వెళ్తాడు. ఓనర్ ఉన్నాడన్న విషయం మర్చిపోయిన తర్వాత ఈ కారును వాడుకొని పోయి ఇష్టం వచ్చినట్టుగా దీంట్లో అందరినీ కూర్చోబెట్టాడు. ఎవరిని కామము, క్రోధము, లోభము, మోహం అందరినీ నింపి తలా 30 రూపాయల కోసం తీసుకెళ్తున్నాడు. ఓనర్ నమ్ముకుంటే రోజుకు 10,000 ఇస్తాడు. వీడు 30 రూపాయల కోసం ఇష్టపడుతున్నాడు. వీడి అజ్ఞానం మాయలో పడి ఉన్నాడు. కాబట్టి ఈ కర్మబంధనాల వల్ల ఈ మనసు పొందేటటువంటి వ్యవహారం ప్రకారంగా పండులాగానే కనపడుతుంది, దాంట్లో ఇంత ఉంటుంది అంత ఉంటుంది, తింటే రుచి ఉంటుంది అని. జ్ఞానికి అది కనిపించదు. అది తింటుంటే ఒక ఆత్మ పదార్థం ఇంకో ఆత్మ పదార్థం చేరుతున్నట్టుగా ఉంటుంది అంతే ఆయనకు. మొత్తానికి సత్యదర్శనం అంటే ఇది తర్కంతో అర్థం చేసుకునే విషయం కానప్పటికీ సత్యదర్శనం జరిగిన తర్వాత
మరి మానవ జన్మకి ఇంకా తావు కానీ అవసరం కానీ అసలు, బికాజ్ ఎక్స్ప్రెషనే, క్రియేషన్ ఎక్స్ప్రెషన్ అవసరమే లేని ఆ స్థితికి చేరిన తర్వాత పరిస్థితి, మరి ఆ ప్రపంచం ఏమవుతుందో, వ్యక్తి ప్రపంచం, ఋషులకి ఎలాంటి అనుభవాలు అనుభూతులు ఎదురయ్యాయనే ఒక సందేహం కలుగుతుంది గురుగారు. అవును. అంటే వాళ్ళు ప్రపంచాన్ని అంతా కూడా తార్కికంగా చూడలే, అనుభవంగా చూశారు. వాళ్ళు దేనిని తర్కించలే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకున్నారు, తెలుసుకొని ఉంచుకున్నారు, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. దాని నుంచి ఏం చేశారంటే, ఇందాక మీరు ఒక ప్రశ్న వేశారు, ఈ కనిపిస్తున్నదంతా అనాత్మేనా, ఈ సృష్టి అంతా ఆత్మ అంటే ఆత్మ అనాత్మ ఊరికే అకాడమిక్గా మనం 2 పదాలు వాడుతాం. ఆత్మ కానిదంటూ ఏం లేదు, బ్రహ్మ ముట్టనిదంటూ ఏం లేదు. ఈ రెండూ తెలుసుకుంటే ఈ ప్రపంచం అంతా కూడా బ్రహ్మమయంగా ఉన్నది. కాబట్టి వీళ్ళంతా ఈ ప్రపంచాన్ని కేవల వస్తువుగా చూడలేదు. పదార్థం నుంచి యథార్థ స్థితికి వెళ్ళటానికి వాళ్ళు ప్రయాణం చేశారు. చేసి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదంటూ వెళ్ళి ఓహో ఇది కాబోలు అనుకున్నారు. నేతి 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 మహావాక్యాలు, ఎలిమినేషన్ ప్రాసెస్. అండ్ దట్ వాజ్ కంటిన్యూస్, చాలా కన్సిస్టెంట్గా చేశారు. చేసి ఎక్కడో ఒక వాళ్ళకి మనస్సుకు ఒక గొప్ప అనుభూతి కలిగింది. ఏమిటి అనుభూతి అంటే, సత్యాన్ని అసలు అన్వేషించటం ఏమిటి, ఉన్నదే సత్యమైనప్పుడు. రమణ మహర్షిని అడిగారు, ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి భగవాన్ అని అడిగారు. ఎంత బాగా చెప్పారంటే, అంటే నీ లోపల నుంచి నీలాగా ఒక ప్యాంటు చొక్కా వేసుకొని ఒక ఆత్మ బయటకు వచ్చేసి మళ్ళీ లోపలికి వెళుతుందా అని అదే పదాన్ని పరమాద్భుతంగా ఎలా చెప్పారంటే, ఆత్మ సాక్షాత్ ఆకారమై ఉన్నది, నువ్వే అది అన్నారు. ఆత్మ ఒక రూపాన్ని తీసుకున్నప్పుడు మనం అనుకుంటున్నాం, మనం ఏంటి, మన రూపానికి, నామానికి, భావానికి, తత్వానికి లోబడిపోయినాం. ఆ 4 కనుక విడగొట్టుకోగలిగితే, మీరెవరు అంటే మళ్ళీ మనం కార్డులు ఏమి ఇవ్వం, మన దగ్గర లేవు కార్డులు, ఆత్మస్వరూపులుగా ఉంటాం. ఆ ఆత్మ సత్యంలో ఉన్నప్పుడు, నిలకడ చెంది ఉన్నప్పుడు, అదే భావనలో నిశ్చితంగా ఉన్నప్పుడు, అప్పుడు అది దివ్యమైనటువంటి ఆత్మగా మనం మారుతాం. మనం అసలు అదే, వీఆర్ ఆల్రెడీ దట్, మనకు అది తెలియదు, అంతే తేడా. ఆ తెలుసుకునే ప్రయత్నానికి వాళ్ళు సత్యాన్వేషణ అని పేరు పెట్టారు. ఊళ్ళు తిరిగారు, అడవులు తిరిగారు, రాజుల్ని చూశారు, భిక్షకాళ్ళని చూశారు. అది చివరికి ఫైనల్గా ఏం దొరకలే. యత్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం అంటారు భగవత్పాదులు. ఏమిటి అంటే, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయ. కలగా కనిపిస్తున్న కలగంటున్నాను, ఏనుగు వచ్చింది. ఇది నేను పడుకున్న గదిలోకి వచ్చి ఆ చిన్న పక్కన ప్యాక్ టేబుల్ మీద కూర్చుంది. అదేదో నాకు చెప్పింది, నేను రాశాను, అద్భుతంగా ఆనందిస్తున్నాను. భళ్ళను తెల్లవారింది. అప్పుడు తర్కం మొదలైంది. ఏనుగు అసలు ఎలా వస్తుంది, ఏనుగు శాస్త్రం చెప్పడం ఏంటి, అది చెబితే నేరాయటం ఏంటి. కాబట్టి ఏది మాయ, ఏది కానిది అంటే, ఏది మనస్సుని భ్రాంతికి గురి చేస్తుందో అది మాయ. ఏది మనస్సుని భాతి వైపు, భాతి అంటే ప్రకాశం, వెలుగు వైపు, ఇల్యూమినేషన్, దాని వైపు నడిపిస్తుందో అది మాయ కానిదిగా, మనం చైతన్యంగా, అబ్సల్యూట్ కాన్షియస్నెస్, అవన్నీ మనం ఇక్కడ ఒక చిన్న సందేహం గురుగారు, మనం ఆపాదించుకునే ఈ గుణగణాలు, మంచితనం, ప్రేమ, ఇంకా ఇవన్నీ కూడా ఒక విధమైన మాయే కదా గురుగారు? ఖచ్చితంగా. అంటే సత్యస్థితికి, సత్యస్థితికి వీటికి సంబంధాలు లేవు అసలు. ఇవన్నీ చాలా లూజ్ మెట్లు. ఇది ఇంతకుముందు లేదో తెలియదు. అది 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 సద్గుణాలు అని పదాలు దీనికి. గుణాలకు కూడా మనకు 3 రకాల గుణాలు చెప్పుకుంటూ వస్తుంటాం కదా త్రిగుణ సంబంధంలో. కొన్ని పదాలు ఎందుకు తీసుకొచ్చుకుంటున్నామంటే, కనీసం ఈ పదాల ద్వారానైనా మళ్ళీ లోపలికి వెళ్ళే ప్రయత్నం జరుగుతుందా అని చెప్పేసి చర్చించడం కోసం కొన్ని గుణాల పేర్లు పెట్టారు. మంచితనంగా మెలుగుతుంటే ఏమవుతుంది అని చెప్పడానికి. ఇందాక కానీ ఈగ తేనెలో పడ్డా, వేడి నూనెలో పడ్డా జరిగేది ఒకటే కదా గురు? ఒకటే, దేనిలో పడ్డా ఒకటే అనే విషయం తర్వాత తెలుస్తుంది. అంటే ఒక గుణానికి ఆపాదింపబడ్డప్పుడు ఆ తర్వాత ఆ గుణాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు మొదలవుతూ ఉంటుంటాయి. అది ఈ నిలబెట్టుకోవటం కూడా ఇదేం ఇంపార్టెంట్ కాదు. ఇందాక రమణ మహర్షి వారు ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే, మన చుట్టూ కొన్ని గుణాలన్నీ కూడా మళ్ళీ కూడుకొని ఉన్నా కానీ అది కూడా మళ్ళీ ఒక అడ్డమే. అది కూడా విస్తరించినటువంటి ఆత్మకు ఇవన్నీ ఒక మూసలో పోసినట్టుగా, ఒక పరిమితులతో కూడుకున్నట్టుగా దేనికి సరిపోతుంది?
అందుకని అక్కడి నుంచి కూడా మనం బయటకు వచ్చేటువంటి ప్రయత్నం జరగాలి. కాకుండా ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ థాట్స్ టు వి లీడ్ సింగిల్ థాట్ అనేటటువంటిది ఒకటి రావాలి. సింగిల్ థాట్ నుంచి థాట్లెస్ రావడం ఈజీ. థాట్లెస్కి వస్తే నువ్వు పరిపూర్ణత స్థితి. ఒక ప్రవృత్తి మార్గం అనేటప్పుడు మీరు చెప్పేటటువంటిది ఒక్కొక్కటి తెలుసుకోవడం, తెలుసుకున్న దాన్ని వదిలిపెట్టుకోవడం, అదే నెక్స్ట్ వచ్చేటటువంటిది జ్ఞానంలో తెలుస్తుంది. సత్యం తర్వాత వచ్చే జ్ఞానంలో తెలుస్తుంది. ఇది ఒక్కొక్కటి తెలుసుకోవడం, తెలుసుకొని ఆహా ఇది కాదన్నమాట, ఇది కాదన్నమాట, ఇది కాదన్నమాట అనుకుంటూ నైతి శబ్దాన్ని ఒకటే అర్థమైన తర్వాత ఇవన్నీ ఏవి కావని చెప్పేసి ప్రశాంతంగా ఉండటం అనేటటువంటిది అసలుదే అనమాట. అందుకని ఈ రెండింటి మధ్య లోపల మనకి ఇదే సమస్య వస్తుంది. నేను మంచి గుణాలు కలిగిన వాడిని కదా అంటే గుణం అయితే ఒకటి ఉంది కదా, మంచి గుణాలే. ఎందుకంటే సత్యం నిరాకారమైందంటారు, నిర్గుణమైందంటారు. తనను తాను అన్వేషించేటటువంటి సందర్భంలో, సత్యాన్ని తెలుసుకునేటువంటి సందర్భం లోపల మొట్టమొదటి ప్రాక్టీసింగ్ మెథడ్స్ లోపల కొన్ని పనిచేస్తుంటాయేమో కానీ పరిపూర్ణ స్థితిలోకి వచ్చిన తర్వాత నువ్వు మంచా చెడ ఇదంతా ఏమి ఉండదు. ఒక తీవ్రమైనటువంటి ఒక మంచి వెలుగులో, జ్ఞానం లోపల ఒక సూర్యుని వెలుగుకు ఈ సృష్టి అంతా ఎట్లాగైతే నడుస్తూ ఉంటుందో, ఒక దక్షిణామూర్తి స్వరూప సంబంధమైనటువంటి జ్ఞానానికి పక్కవాడికి ఆటోమేటిక్గా జ్ఞానవంతుడు ఎట్లవుతున్నాడో అవే కదా మనకు ప్రతీకలుగా చెప్పినటువంటి భావాలు కదా ఇవన్నీ కూడా. అట్లాగే ఒక ఆత్మజ్ఞాని, ఆత్మజ్ఞాని అనే పదం ఉండదు, జ్ఞానే ఆత్మజ్ఞాని అంతే, ఇంకా రెండే పదం. ఆత్మను గురించి తెలుసుకోవడమే జ్ఞానానికి సంకేతం. మిగిలిన వాటికి అన్నిటికీ పరిజ్ఞానాలు చాలా ఉన్నాయి, వైజ్ఞానికాలు చాలా ఉన్నాయి. గుండ్రటి సున్నా అన్నట్టుగా ఆత్మజ్ఞానం అనక్కర్లేదు, గుండ్రటి సున్నా ఉండదు, సున్నా. అందుకని ఈ రూపంలో తనలో ఉండేటటువంటి తానుగా ఉన్నటువంటి దాన్ని తాను అన్వేషించాల్సినంత అవసరం లేదు. తన చుట్టూ ఉన్నదాన్ని వదులుకుంటే చాలు. తన చుట్టూ ఉన్న వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. ఆ ప్రయత్నం చేయటం అనేటటువంటిది ఈ లోకానికి వచ్చిన తర్వాత మనకు అనేక రకాల మార్గాలు తెలుస్తుంటాయి. మనం మార్గం వెళుతుంటుంటే భగవంతుడు ఆ రూపంలో, భగవంతుడు అనే పదం వాడుతున్నాను, ఇదే ఆత్మతత్వం, అదే సత్యం, మనకు ఆ రూపంలో ప్రేరేపిస్తుంది. వెళ్ళేటటువంటి వానికి ఆ సపోర్ట్ దొరుకుతుంది. అదే ఒక గురువుగా మారుతుంది, ఇంకో రూపంలో ప్రకృతిగా మారుతుంది, ఓ చిన్న మాటగా మారుతుంది. మారి మనకు సపోర్ట్ చేసుకుంటూ మనం లాగేస్తుంది. ఈ పద్ధతులు, నియమ నిబంధనలు, కట్టుబాట్లు, ఈ పరిధులు ఇవన్నీ దాటకపోతే సత్యం చేరుకోలేమని పెద్దలే అంటారు. కానీ ఈ పరిధులు ఇవన్నీ అవసరమని మనమే అనుకుంటాం. ఈ రెండింటిని సమన్వయపరుచుకుంటూ మళ్ళీ ప్రయత్నం కూడా ఉండకూడదంటాం, కానీ ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం గ్రహిస్తామో సత్య దర్శనం అవుతుంది. గ్రహించడం అంటే మనం స్థిరంగా ఉండాలి, మనం కదలకుండా ఉండాలని కూడా అంటాం. సో ఇలా పరస్పర విరుద్ధంగా ఉండే ఈ ప్రయాణంలో గురువుగారు, మరి మనిషి మొదలు పెట్టాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? అంటే తను తెలుసుకునే ప్రయత్నం. మళ్ళీ మంచి ప్రశ్న. ఏంటంటే సత్యం ఇందాక అనుకున్న దాంట్లో అది అయ్యాక మాట్లాడదాం. సత్యం నిర్గుణము అని పదం మనం వాడాం. సత్యం నిర్గుణము కాదు, నిరాకారము కాదు, సత్యము గుణాతీతం అని వాడాం. ఆహా, అది గొప్పగా ఉంది గురుగారు. అది గుణాతీతం. ఆ గుణాతీతం అనేది అందరికీ అర్థం కాదు. అక్కడికి వెళ్ళిన వాడికి గుణం లేదు. ఎంత సూక్ష్మమైన తేడా, కానీ చాలా గొప్ప సత్యం అది. అది సత్యం. అది గ్రహించగలిగితే దాని పేరు సత్యం. తర్వాత ఎక్కడ ప్రారంభించాలి కదా? ఈ కట్టుబాట్లన్నీ కూడా సాంఘికపరమైన కట్టుబాట్లు. సంఘం అనేది ఒక మంచి ఫ్యాబ్రిక్, దానికి ఒక టెక్స్చరు, దానికి ఒక స్ట్రక్చర్ ఉంది. కాబట్టి ఆ పరిమితులకు లోబడి, కట్టుబాట్లకు లోబడి కట్టుతాళ్ళు తెంచుకొని వెళ్ళగలగటమే అధ్యాత్మ. కట్టుబాట్లు ఉంటాయి, అది మీకు నాకు అందరికీ సమానమే, మనం వైలేట్ చేయడానికి లేదు. కానీ వాటి నుంచి ఆ కూరుకుపోకుండా దాని నుంచి నెమ్మదిగా మనం విడిపడుతూ మన లోపలికి మనం గనక ప్రయాణం చేయగలిగితే మన నడక కూడా మొత్తం అంతర్ముఖం అవుతుంది. అది కట్టుబాట్లు ఉండాలి, కట్టుతాళ్ళు తెంచుకోవాలి. ఇది నైతిక సూత్రం. ఈ ప్రయాణంలో గురువుగారు ఒక పదం ఉంది, దానికి సరైన తెలుగు పదం ఏమిటో అర్థం కాక ఆంగ్లంలోనే వాడుతున్నాను. ఆథెంటిసిటీ అంటారు. బీ ఆథెంటిక్ అంటే మనకి ఎవరికి నిజం చెప్పినా చెప్పకపోయినా మనకి మనం పూర్తిగా నిజం చెప్పుకోవాలి అని అంటారు. ఇది ఎంతవరకు అవసరం గురుగారు? ఇప్పుడు కట్టుబాట్లు, కట్టుతాళ్ళు గురించి మనకు గురుగారు చెప్తున్నారు కాబట్టి దాంట్లోనే బయటికి కట్టుబాట్లుగా కనపడుతూ లోపల దేనితోని కట్టుబడి ఉండనటువంటి స్థితి, మనం లిమిటెడ్ కంపెనీ కాకుండా అన్లిమిటెడ్గా వెళ్ళిపోవటం, పరిమితులకు లోపడకుండా అపరిమితులతో కలిసి ఉండటం అనేది కావాలి. ఇప్పుడు ఫలాని పని చేసేటైతే ఈ మార్గంలో వెళితేనే ఇది అథెంటిసిటీ అనేటటువంటి స్థితి ఎప్పుడు ఎక్కడ ఏ స్థితికి లేదు. ఉంటే ఇన్ని సూత్రాలు రావు మనకు.
ఒక్కొక్కరు ఒక్కో మార్గంలో సత్యదర్శనం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన మార్గంలో వాళ్ళు ఏదో పాటిస్తూ 2 మాటలు మనకు చెప్పేస్తే దాన్నే ఇంత పెద్ద సూత్రాలు చేసుకున్నాం మనం. ప్రయత్నం అని ఇందాక ఓ పదం వాడారు మీరు. ప్రయత్నం అనేటటువంటి శబ్దాన్ని వాడుతున్నప్పుడు ప్రయత్నం చేయకుండా ఏం చేస్తున్నారంటే, సాధారణంగా ఒక ఉద్యోగం చేయాలనుకునేటట్టయితే మీరు ఒక 20 ఏళ్ల పాటు వరుసగా చదువుకోవాలనేది ఒక ప్రయత్నం కదా. ఆ తర్వాత ఏదో కాంపిటీషన్ ఎగ్జామ్లో పాస్ కావాలి, వాడికి పెట్టిన ఇంటర్వ్యూలోకి వెళ్ళాలి, అప్పుడు వాడు సక్సెస్ అయినట్టుగా చూపిస్తున్నాం. మరి ఈ ఆత్మ ప్రయాణము లేదా శక్తి ప్రయాణము లేదా సత్య ప్రయాణం లోపలికి వెళ్ళాలి అనుకునేటట్టయితే ఇవన్నీ కావు అని తెలుసుకొని దానివైపు మన దృష్టి సారించి బయటికి కాదు అంతర్దర్శనం చేయాలని తెలుసుకొని బయటికి కళ్ళు, ఇంతకుముందు గురుగారు మాట చెప్పారు, అడుగులు తిరిగారు, వాళ్ళని చూశారు అంటే కళ్ళు తెరిస్తే ఏది కాదు అని తెలిసిపోయిన తర్వాత కళ్ళు మూసుకోవడం మొదలుపెట్టాడు. కళ్ళు మూసుకున్న తర్వాత వచ్చేటటువంటి దర్శనం ఏదైతే ఉంటుందో అది లోపలికి, కళ్ళు మూసుకుంటే కూడా మనసు పనిచేసింది కదా, మనసు కూడా ఎంత దూరం పనిచేసింది. మీరు అమెరికాలో ఈఫిల్ టవర్ చూసొచ్చుంటే నేను ఈఫిల్ టవర్ అనగానే మీరు వెళ్ళి చూసిస్తారు, మనసు చూస్తుంది. నేను చూడలేదు అనుకోండి, మీరు ఈఫిల్ టవర్ అంటే ఓహో అట్లాగా అంటాను. నా భాష మీకు అర్థమైతే మీరు వెళ్ళి మీ మనసుతో ప్రయత్నం చేస్తారు. నేను మీకు అర్థం కాని భాషలో నేను మాట్లాడాను అనుకోండి, మీరు మనసు వెళ్ళేది ఏం లేదు, మిమ్మల్ని తిడుతున్నా కానీ ఆహా అని చూస్తూ ఉంటుంటారు. అది అంటే ఇది కూడా ఒక పరిమితే, మళ్ళీ కూడా మనసుకు కూడా పరిమితులే ఉన్నాయని అర్థం. కాబట్టి మన మనస్సు పరిమితిదే, మన దేహంతో మరీ పరిమితి, మనసుకు కూడా కొంత పరిమితే. ఈ పరిమితులతో ఉన్నదాన్ని నిరంతరము అపరిమితుడైన వాడితో కలిసి కూర్చోబెట్టేది సత్సంగం. నీ సత్ అనేటప్పుడు కూడా సత్యము చుట్టూ తిరగటం అనేది సమీపే, సత్యము దగ్గరగా ఉండేటటువంటిది ఉపనిషత్తు. సత్యము సమీపంలో ఉండేటటువంటిది. అందుకని ఆ సత్యం దగ్గర ఉండేటటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇది ఇట్లా చేస్తే అథెంటిసిటీ, ఇది ఇట్లా చేస్తే అథెంటిసిటీ కాదు, ఇది ఈ మార్గంలో వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్ళకూడదు అనడానికి ఏం లేదండి. అనేక రకాల మార్గాలు వచ్చుకుంటూ వచ్చాయి. ఏ మార్గం ఎవరు అనుసరించారో ఎట్లా అనుసరించారో మనకు తెలియనప్పటికీ కూడా ప్రయత్నం మాత్రం అతి తీవ్రంగా జరగాలి. అతి తీవ్రమైన ప్రయత్నం అంటే బయటికి చేసే ప్రయత్నాలు చాలా చిన్నవి, లోపల ప్రతి నిమిషం జరగాల్సినటువంటి ఆ కల్లోలం జరుగుతుంటేనే కానీ అసలు సత్యం దగ్గరికి మనం చేరగలుగుతాం. కల్లోల ప్రయత్నం కూడా కష్టమే కదా గురువుగారు, ఎందుకంటే మీరు అన్ని రకాల మార్గాలు అన్నీ చెప్పబడినవి, ధ్యానం చేసుకొని అయినా మంచిది, కళ్ళు మూసుకుంటే లోపల మన అంతర్ముఖం అర్థం అవుతుంది, ఇవన్నీ పెద్దలు చెప్తారు. కానీ ఆ సమయంలో నాకు ఇప్పుడు ధ్యానం చేయాలని లేదు అన్నది నిజం అన్నప్పుడు, మరోవైపు మనం భోగి కానివాడు యోగి కూడా కాలేడు అని అంటూ ఉంటారు. నా సత్యం నాకు ఇప్పుడు వేరే ఏదో పని చేయాలనుంది, నా మనసు వేరే చోటు ఉంది, దాన్ని నేను బలవంతంగా లాక్కొచ్చి ఇక్కడ పెద్దలు చెప్పారు కదా అని చేసుకుంటే నేను ఆల్రెడీ అప్పటికే నేను నా సత్యం నుంచి దూరం వెళ్ళిపోయాను. మరి మీకు కరెక్ట్, నేను సరిగ్గా అడిగానో తెలియదు గురుగారు, వాస్తవం గురుగారు ఇది అంటే సత్యం అనేది ఎలిమెంటరీ స్కూల్లో మన మాస్టర్ మనకి సుమతి శతకం పద్యం చెప్పి మనకి బట్టి ఏం చేయటం అది అనుకోండి. ఊరికే ఒక ఎగ్జాంపుల్, కాస్త హయ్యర్ సెకండరీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ మాస్టారు దానికి అర్థాలు అవి చెప్పి ఈ యత్నాన్ని ఆయన ఏం చేశారంటే సత్యాన్ని పరిసత్యంగా మార్చారు. దానికి వాల్యూ ఎడిషన్ ఇచ్చారు. ఈ వాల్యూ ఎడిషన్ ఇచ్చిన తర్వాత మనంతటా మనం తెలుసుకోవటం మొదలుపెట్టినప్పుడు మనకు అర్థమయ్యే పదం ఏదైతే ఉందో దాని పేరే మహాపరిసత్యం. మహాపరిసత్యం అంటే నిజానికి దేనిని తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోబడవలసినదంటూ లేదో అక్కడికి మనం చేరుకున్నాం. అయితే ఇందాక మీ ప్రశ్న అక్కడ వెనక ఉండిపోయింది, ఆథెంటిసిటీ ఎవరు ఆ రాజముద్ర వేసేవాడు అని. మనకు మనమే. అంతేకాదు ఏకం సత్ విప్రా బహుధా వదంతి, అంటే సత్యం ఒకటే. శర్మగారు ఒక రకంగా చెప్పారు, నేను ఒక రకంగా చెప్పాను, స్వప్న దాన్ని ఇంకో దర్శనం చేసింది. ఆ వింటున్నటువంటి వాళ్ళందరూ కూడా మన ముగ్గురం మాత్రమే కాదు, 1,00,000 మంది వాళ్ళ పర్సెప్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. అంటే ఎవరి సత్య దర్శనం వాళ్ళది అయినప్పుడు యూనిఫికేషన్ అంటే ఇట్స్ టోల్డ్ డిఫరెంట్లీ బై ద వైజ్. ఆ వైజ్ ఎవరంటే ఎవరు ప్రయత్నం చేశారో, ప్రయత్నం చేసి ఎంతవరకు దర్శించగలిగారో దానిని మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ వాక్యాన్ని మనం కనుక గుర్తుపెట్టుకుంటే ఏదో ఫలానా ఎక్స్ చెప్పిందే ఫైనల్ అనటానికి లేదు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి, అది ఈ సత్యానికి సంబంధించిన ఆ సత్తే ఈ సత్. చాలా ఆలోచింపచేసే విధంగా, అలాగే ప్రేరణ, అలాగే ఒక విధమైన సందేహాలకి సమాధానాలు చెప్పే విధంగా ఈరోజు చర్చా కార్యక్రమం కొనసాగింది గురువుగారు. వచ్చే కార్యక్రమంలో ధర్మక్షేత్రంలో జ్ఞానం, అనంతం, బ్రహ్మ, ఈ 3 అంశాలపై కూడా ఇదే విధంగా చర్చించి
ఎంతోమందిని మేలుకొలుపుతారని చెప్పి ఆశిస్తున్నాం గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్కారం. ఇది ఈనాటి ధర్మక్షేత్రం కార్యక్రమం. వచ్చే వారం మరొక అంశంపై చర్చిద్దాం, తెలుసుకుందాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం